సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ ముదనా ముదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో స్వాతి నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ స్వాతి నక్షత్రం వారు రాహువు యొక్క గ్రహాన్ని ఆరాధించడం మంచిది. ఇది సాక్షాత్తు కూడా నరసింహస్వామి వారి జన్మ నక్షత్రంగా చెప్తారు అందరూ కూడా. చాలా మంచి నక్షత్రం. వీళ్ళకి తెలివితేటలు అధికంగా ఉంటాయి, మంచి మేధస్సు, మంచి చూడచక్కగా ఉంటారు, మాట తీరు బాగుంటుంది, కానీ కోపం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ స్వాతి నక్షత్రం వారు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి 10:30 నుంచి 12:30 మధ్యలో రాహుకాల సమయంలో రాహుకాల దీపం పెట్టడం కానీ, అమ్మవారికి యథాశక్తిగా కుంకుమ పూజ జరిపించుకుని మినుములు అని ఉంటాయి, ఆ మినుములు కానీ మినప్పప్పు కానీ అమ్మవారి ఆలయం దగ్గర కానీ మీ ఇంటి పురోహితుడికి కానీ దానం చేయడం మంచిది. అదేవిధంగా మీరు రాహుకు సంబంధించిన గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపం జరిపించుకుని, ఎవరైనా బ్రాహ్మణుడి చేత రాహుగ్రహానికి సంబంధించిన జపం జరిపించుకుని హోమం జరిపించుకోవడం, మినుములతో చేసినటువంటి గారెలు అమ్మవారి ఆలయంలో నైవేద్యంగా సమర్పించడం, ఎవరైనా 3 ముత్తైదులకు కానీ బ్రాహ్మణులకు కానీ మినుములతో చేసిన పదార్థాలు లేని వారికి ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క జన్మ నక్షత్రం రోజుని తిరుమల తిరుపతి కాకుండా ఏలూరు దగ్గర ఉంది, దాన్ని చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు. మీ యొక్క స్వాతి నక్షత్రం బుధవారం వచ్చిన రోజున, స్వాతి నక్షత్రం బుధవారం వచ్చిన రోజున మీరు ఆ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెళ్ళి ఆ స్వామివారికి 27 ప్రదక్షిణలు కానీ 41 ప్రదక్షిణలు కానీ చేయండి. చేసిన తర్వాత ఆ స్వామివారికి యథాశక్తిగా పూజ చేయించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి మీరు మద్ది చెట్టును పూజించాలి. మద్ది చెట్టు అని ఉంటుంది, రావి మర్రి జువ్వి అలాగే మద్ది చెట్టు అనేది ఉంటుంది. ఆ మద్ది చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మద్ది చెట్టు ఉన్న చోట దీపారాధన చేసి దాన్ని పూజించడం, దానికి నమస్కారం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితం. కాబట్టి స్వాతి నక్షత్రం వారు స్వాతి నక్షత్రం బుధవారం వచ్చిన రోజుని చిన్న తిరుపతి ద్వారకా తిరుమల వెళ్ళండి, అక్కడ స్వామివారిని దర్శించుకోండి, అక్కడ ఒక రోజు నిద్ర చేసి రండి. మీరు ఎక్కువగా నరసింహస్వామి క్షేత్రం హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులు యాదగిరి కానీ ఎక్కడైనా నరసింహస్వామి, మన మియాపూర్ దగ్గర ఉన్న ధర్మపురి నరసింహస్వామి, చిర్యాల నరసింహస్వామి అటువంటి క్షేత్రాలకు వెళ్ళినా కూడా ఒకరోజు అక్కడ ఉండి స్వామివారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సేవల్లో పాల్గొని రండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు మినుములు శనివారం కానీ శుక్రవారం కానీ మినుములు దానం చేయండి, అదేవిధంగా మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి స్వాతి నక్షత్రం వారు నరసింహస్వామిని ఆరాధించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, మినుములు దానం చేయడం, గోవిందనామాలు పఠించడం, ప్రతిరోజు కూడా మీరు ఖాళీగా ఉన్న ప్రతి నిమిషం పఠించవలసిన మంత్రం ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః. ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. స్వాతి నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించి ఈ యొక్క దైవాన్ని ఆరాధించండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.